నమస్తే మామ, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఒక కొత్త విధానాన్ని, కొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అదేంటంటే జియో ట్యాగింగ్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వ భూములు రాష్ట్రంలోని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ఆన్లైన్ లో ప్రాపర్ గా గుర్తించి డిజిటల్ సర్వే చేయించి తర్వాత ప్రహరీ గోడ కట్టి ఫెన్సింగ్ వేసి తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క ప్రాపర్టీకి దిస్ ల్యాండ్ ఇస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి ఒక్కొక్క బోర్డును ట్యాగ్ చేయాలని చెప్పేసి రెవెన్యూ శాఖ వాళ్ళు ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. వావ్, సూపర్ కదా నిజంగా. సో చూడండి, ఈ రోజులలో భూములకు ధరలు, భూములకు రెక్కలు వచ్చేసినాయి కదా. చాలా అంటే చాలా అసలు ఎట్లా అంటే అసలు మనిషికి కూడా విలువ ఉండదబ్బా. ప్రాణాలు అరే 10,000 ఇస్తే వాడిని వేసేసిరా, 1,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు ఇస్తే వేసేసిరా అంటే లటక్కన వేసేస్తారు అనమాట. అంటే అసలు మనిషి ప్రాణాలకు కూడా విలువ లేదు, కానీ భూమికి చాలా అంటే చాలా డిమాండ్, వాల్యూ ఉందన్నమాట. సో అంటే ఏంటంటే రాష్ట్రంలోని మూడు ప్లేస్లలో ఎక్కువ అతి భారీగా భూ కబ్జాలు జరుగుతున్నాయి అనమాట. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఏరియాలలో చాలా అంటే చాలా ఎక్కువగా భూదందాలు, భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. సో అందుకే ఆ ఏరియాలలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఈ జియో ట్యాగింగ్ విధానం ద్వారా గుర్తించి సర్వే చేయించి ప్రహరీ గోడ కట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు తగిలిస్తారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇక ఇప్పుడు రాండ్రాబాయ్ ఎవడొస్తాడో చూసుకుందాం, ఇక రావాలన్నా కూడా ఇక భయపడతారు కదా. ఇక లోపలికి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లోపలికి వెళ్ళాలన్నా కూడా కొంచెం భయం ఇస్తుందా నాయన? అవును మరి ఉంటుంది, ఎందుకు ఉండదు, అంత సెక్యూరిటీగా పెట్టినప్పుడు. సో అందుకే ఇంకోటి ఏంటంటే ఇక రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒక 16 లక్షల వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నట్టు గుర్తించారనమాట. అంటే ఇక ఆల్మోస్ట్ గా ఇక ఎక్కువ తక్కువ ఉండొచ్చు కొంచెం, బట్ ఎస్టిమేషన్ వాల్యూ మాత్రం ఇది. గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా అంటే చాలా వరకు నాలాలు, చెరువులు, కుంటలు, అసైన్ భూములు, పొరంబోక్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కబ్జా చేసేసి లేఅవుట్ చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇది నాదే, దిస్ ల్యాండ్ ఇస్ మైన్, ఇది ప్రైవేట్ ల్యాండ్స్, నా గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి చాలా వరకు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అట్లా గవర్నమెంట్ యొక్క ఆస్తిని కొల్లగొడుతున్నారు అనమాట భూ కబ్జాదారులు చాలా అంటే చాలా మంది కదా. సో అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ జియో ట్యాగింగ్ విధానం అమలులోకి రాబోతుంది అనమాట. చాలా బాగుంది కదా, వావ్ సూపర్ కదా. గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్ ని రక్షించడానికి హైడ్రా ప్రణాళిక కూడా ఒక మంచి పద్మ వ్యూహంగా చెప్పుకోవచ్చు అనమాట. బాస్ అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రైవేట్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాక్సిమం మీ ల్యాండ్స్ కి చుట్టూ కూడా బౌండరీస్ ఏర్పరచుకోండి, మెడకు ఒక ట్యాగ్ కూడా తగిలిచ్చేసేయండి, ఓకేనా? ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద అని చెప్పేసి ఇంకొకటి ఇట్లా టచ్ చేయాలన్నా కూడా భయపడతారు అనమాట కదా. ఈ సిస్టమ్ ఎంత జల్దీగా షురు అయితే అంత మంచిది కదా. ఎనీవే అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం సోముగాడి FM తో మరొక అప్డేట్స్ మేము రాబోతున్న అందరూ నమస్తే.